హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక మహాలక్ష్మి అయితే ఆఫీస్కి వెళ్లడంతో అక్కడ కుమార్ అయితే మహాలక్ష్మి మీద అరుస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి విక్కీ వచ్చి ఇక కుమార్ని తిడుతూ మహాలక్ష్మికి సారీ చెప్తాడు. మహాలక్ష్మి అయితే ఏం కాదులే అంటూ ఇక అక్కడి నుంచి కూడా వెళ్ళిపోతుంది. కానీ తన మనసు పదే పదే ఇక తాయారన్న మాటల్లే గుర్తుకొస్తూ బాధపడుతుంది. ఇక ఇంతలో దివ్య అయితే ఏంటి మహా, ఆఫీస్కి లేటుగా వచ్చానని ఎక్స్ట్రా ఇక్కడే ఉండి వర్క్ చేయాలనుకుంటున్నావా అని అడగడంతో ఒక్కసారిగా ఇక దివ్య మాటలకి మహాలక్ష్మి ఏంటి అప్పుడే ఆఫీస్ టైం అయిపోయిందా అని అంటూ ఉంటే ఒక్కసారిగా దివ్య నవ్వుతూ అదేంటి మహా అలా మాట్లాడుతున్నావు? అయినా నిన్ను ఉదయం నుంచి గమనిస్తున్నాను, దేని గురించో బాగా ఆలోచిస్తున్నట్టున్నావు. ఈరోజు వర్క్ కూడా సరిగా చేయలేదు అని అంటుంటే ఇక మహాలక్ష్మి అయితే దివ్యతో అదేం లేదు దివ్య, ఎందుకో కాస్త మనసు బాగాలేదు అంటూ ఇక కాఫీ తాగుదామా అని మహాలక్ష్మి దివ్యని అడగడంతో ఆఫీస్ క్యాంటీన్ అయితే క్లోజ్ అయిపోయింది, మనం బయట టీ తాగుదామా అని అడగడంతో ఇక మహా కూడా సరే అంటూ ఇంకా దివ్యతో ఆఫీస్ నుంచి బయటకైతే వస్తుంది. తను బయటికి రాగానే అక్కడ చక్రి అయితే కనిపిస్తాడు. ఇక చక్రి మాత్రం వాళ్ళకి కనిపించకుండా దొంగచాటుగా దాక్కుని ఉంటాడు. ఇంకా ఇద్దరు కూడా ఆఫీస్ నుంచి హాస్టల్కి బయలుదేరుతుండగా ఇక చక్రి వాళ్ళ వెంటే నడుస్తూ ఉంటాడు. ఒక్కసారిగా చక్రి సైగలు చేస్తూ వాళ్ళని పిలుస్తే పిలుపుని చూసి దివ్య అయితే కోపంతో రగిలిపోతుంది. ఎవడో చిల్లరగాడనుకుంటా వెంటపడి విసిగిస్తున్నాడు, చూసావుగా వాడి శబ్దాలు వాడు అంటూ ఇక దివ్య కింద కొంగి ఒక రాయిని తీసి చక్రి మీదకి విసిరిపోతుంది. ఒక్కసారిగా చక్రిని చూసి సారీ అండి అంటూ ఇక ఆ రాయిని కింద పడేస్తుంది. చక్రి కూడా సారీ అండి అంటూ ఇంకా దివ్యతో మాట్లాడుతూ ఉంటే దివ్య మహా తనే ఆఫీస్కొచ్చి గొడవ చేశాడు, నీకు సారీ చెప్పాడు, అదే మీ రిలేటివ్ అని చెప్పడంతో ఒక్కసారిగా మహాలక్ష్మి వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడ చక్రిని చూసి ఇక మహాలక్ష్మి కోపంతో చక్రి దగ్గరికి వెళ్తుంది. ఏంటి మళ్ళీ ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటే ఇక చక్రి అయితే అది కాదండి, నేను కేవలం ఒక్క సారీ చెప్తున్నాను, దాన్ని యాక్సెప్ట్ చేస్తే మీ సొమ్మేమన్నా అరిగిపోతుందా అంటూ ఇక చక్రి అయితే తన మాటలతో గజిబిజిగా మాట్లాడుతూ చాలాసేపు మహాని కన్ఫ్యూజ్ చేసి చివరిగా తన మాటలతో మహానైతే నవ్విస్తాడు. ఇక మహాలక్ష్మి కూడా చక్రి మాటలకి నవ్వేసి ఇంకా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే ఇంతలో చక్రి ఏవండి నవ్వితే నన్ను క్షమించినట్టేనా, అది చెప్పకుండా వెళ్ళిపోతున్నారు అంటూ ఇక చక్రి అయితే మహాని అడుగుతూ ఉంటే మహా అదేది వినిపించుకోకుండా ఇంకా దివ్యతో వెళ్ళిపోతుంది. ఇక చక్రి తన కోసం మహా వెనక్కి తిరిగి చూస్తుందని చాలా ఎదురు చూస్తాడు. కానీ మహాలక్ష్మి మాత్రం అస్సలు వెనక్కి తిరిగి చూడకుండా ఇక తనైతే ఎప్పట్లాగే తన హాస్టల్లోకి వెళ్ళిపోతుంది. ఇక చక్రి ఈవిడ నన్ను క్షమించిందో క్షమించలేదో చెప్పకుండా ఇట్లా వెళ్ళిపోయిందేంటి, అయినా ఆ నవ్వుకి అర్థం నన్ను క్షమించినట్టేలే అంటూ ఇంకా చక్రి తన మనసులో అనుకుంటూ అక్కడి నుంచి ఇంటికైతే వెళ్ళిపోతాడు. ఇక ఉదయాన్నే ఎవరి పనుల్లో వాళ్ళుండగా ఇక కొంతమంది ఆడవాళ్ళు వాళ్ళింటికి వాళ్ళ కోడలు శ్రీమంతానికి పిలవడానికి ఇంట్లో ఎవరు ఆడవాళ్ళు లేరా అంటూ నారాయణ్ని పిలుస్తారు. ఇక నారాయణ అయితే ఇంట్లో ఆడవాళ్ళెవరూ లేరని చెప్పేలోపే అక్కడికి తాయారు వాళ్ళ అన్నయ్య రవణయ్యని తీసుకుని వస్తుంది. ఏంటి మీకు అసలు విషయం తెలీదా? ఈ కొంప ముందు నుంచుని ఆడవాళ్ళ కోసం వెతుకుతున్నావా? ఆ ఇంట్లో మగ వెధవలు తప్ప ఆడవాళ్ళకి చోటే ఉండదు. ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళు ఈ ఇంట్లో ఉండనే ఉండరు. అయినా నువ్వు ఇట్లాంటి కొంపకొచ్చి వీళ్ళని మీ ఇంటి ఫంక్షన్కి పిలుస్తున్నావా? చూడు, వీళ్ళెక్కడ అడుగు పెడితే అక్కడ దరిద్రం తాండవిస్తుంది. ఇట్లాంటి వాళ్ళని మీ ఇంటికి పిలుస్తున్నావా అంటూ ఇక తాయారు అయితే నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. ఒక్కసారిగా వాళ్ళు ఏంటి ఈ ఇంట్లో మీ కోడలు లేదా అంటూ ఇక వాళ్ళిద్దరూ కూడా నారాయణ్ని అడుగుతూ ఉంటే ఆ మాటలకి నారాయణ తెల్లమొహం వేసుకుని చుట్టూ చూస్తాడు. ఇంతలో మహాలక్ష్మి అయితే
లోపల నుంచి హారతి పళ్ళాన్ని తీసుకుని బయటకైతే వస్తుంది. ఒక్కసారిగా మహాలక్ష్మిని చూసి వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు. అలాగే మాధవ, కన్న, కేశవ మహాని చూసి తనెప్పుడొచ్చిందా అన్నట్టుగా ఆశ్చర్యపోతుంటారు. ఇంకా తాయారు అయితే, ఇదిగో అమ్మాయి, నువ్వేంటి మళ్ళీ ఇక్కడ? నువ్వు ఈ కొంప నుంచి వెళ్ళిపోయావు కదా అని అంటుంటే, అసలు మీరేంటిక్కడ మా ఇంటి ముందు ఇలా గొడవ చేస్తున్నారు? ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయానని మీకెవరు చెప్పారు? అసలు ఎప్పుడు కూడా వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించడం తప్ప మీకు మరేమన్నా పని లేదా? అయినా ఇంట్లో వాళ్ళు ఏదైనా పని మీద ఊరెళ్తారు, అంత మాత్రాన వాళ్ళు పూర్తిగా ఇల్లు వదిలి వెళ్ళిపోయినట్టేనా? చాలా బాగుంది, ఇంత వయసు వచ్చింది, ఇలా అయినా మాట్లాడతారు అంటూ ఇక మహాలక్ష్మి అయితే తన మాటలతో తాయారు నోరు మోయిస్తుంది. ఇక పేరెంటానికి చెప్పడానికి వచ్చిన వాళ్ళిద్దరూ, చూడమ్మా, నిన్ను చూస్తుంటే లక్షణంగా కనిపిస్తున్నావు, పైగా చేతిలో హారతి చూస్తుంటే లోపల పూజ చేస్తున్నట్టున్నావు. అయినా ఇంత చక్కటి కోడల్ని పెట్టుకుని అదేంటి నారాయణ, కనీసం బయటికి రమ్మని కూడా పిలవలేదు. ఏ మీ కోడల్ని మేం చూస్తే దిష్టి తగులుతుందా అంటూ వాళ్ళిద్దరూ కూడా నారాయణతో మాట్లాడుతూ ఉంటే, నారాయణ, అవును, మా ఇంటి మహాలక్ష్మికి ఇక్కడ కొంతమంది కళ్ళు పడితే దిష్టే తగులుతుంది. ఇదిగో ఇప్పటికే ఈ దుష్ట శక్తులు మా ఇంటి గురించి, మా గురించి ఎలా మాట్లాడుతున్నారో వింటున్నారు కదా. ఇక నా కోడల్ని చూస్తే వీళ్ళు ఇంకా కుళ్ళుకు చేస్తారు. అందుకే నా కోడల్ని బయటికి పిలవలేదులే అంటూ ఇక నారాయణ అయితే తాయారుకి దిమ్మ తిరిగే శాఖ ఇస్తాడు. ఇక తాయారు అయితే ఆ మాటలకి మహా దగ్గరికెళ్ళి, ఇదిగో అమ్మాయి, నువ్వు నిజం చెప్పు, నిజంగానే నువ్వు ఈ కొంప నుంచి వెళ్ళిపోయావు కదా? ఈ రౌడీ వెధవల మధ్యలో ఉండలేక ఇక్కడి నుంచి వెళ్ళి హాస్టల్లో రూమ్ తీసుకున్నావు కదా, మరి మళ్ళీ ఏంటిదంతా, ఎందుకొచ్చావు అని అంటుంటే, అసలు మీరెవరండి నా గురించి మాట్లాడడానికి? నా ఇంటికి నేనొస్తే ఎందుకొచ్చావని నన్ను ప్రశ్నిస్తారేంటి? అసలు మా ఇంట్లో సంగతుల గురించి ఆలోచించడమే తప్ప మీకు మరో పని పాట ఉండదా? ముందు మీ అమ్మాయికి రీసెంట్గానే పెళ్లి చేశారు కదా, తను భర్తతో కలిసి సవ్యంగా కాపురం చేసుకుంటుందా లేదా అని దాని గురించి ఆలోచించారా అంటూ మహాలక్ష్మి కూడా ఇక తాయారు నోరు మూయిస్తుంది. ఒక్కసారిగా మహాలక్ష్మి మాటలకి తాయారు నోరు మూసుకుని తన పక్కన ఉన్న అన్నవైపు చూస్తే ఇక రవణయ్య, తాయారు, అంతకు మించి నోరు జారితే తరువాత మన గాయత్రి మాధవని పెళ్లి చేసుకోవడానికి పెళ్లికి ముందు రోజు ఏం చేసిందో అందరి ముందు బయట పెట్టేలా ఉన్నారు. అలా జరిగితే మన అమ్మాయి కాపురమే పాడవుతుంది. అయినా వీళ్లతో మనకెందుకు గొడవ, ఇక్కడి నుంచి వెళ్ళిపోదామంటూ ఇక రవణయ్య అయితే తాయార్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మహాలక్ష్మి అయితే, చూడండి, మీ ఇంట్లో శ్రీమంతానికి తప్పకుండా వస్తాం అంటూ వాళ్ళతో బొట్టయితే పెట్టించుకొని అక్కడి నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక మహా అలా అందరి ముందు వాళ్ళ పరువును నిలబెట్టినందుకు నారాయణ అయితే చాలా ఆనందపడతాడు. ఇక నారాయణ కూడా మహా వెనక్కి వెళ్ళి, ఏంటి మా అమ్మ మళ్ళీ ఎప్పుడొచ్చింది? అందుకేనేమో ఈ ఇల్లు మళ్ళీ కలకలలాడిపోతుంది అంటూ ఇక నారాయణ అయితే మహాని అడుగుతూ ఉంటే, మహా, చూడండి, నేను మళ్ళీ వచ్చాను కదా అని ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మళ్ళీ మీ అబ్బాయికి లేనిపోని అలవాటు చేసి రెచ్చగొడితే తరువాత జీవితంలో మీకెవ్వరికి కనిపించను అంటూ మహా మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా నారాయణ, అమ్మా మహా, నువ్వెప్పుడు అలా మాట్లాడకమ్మా అంటూ తన నోటికి చేతినడ్డం పెట్టి, చూడమ్మా, ఏదో పొరపాటుగా తెలుసో తెలియకో ఒక తప్పు చేశాను, దాన్ని సరిదిద్దుకోవడానికి ఇన్ని రోజులు ప్రయత్నించాను. కానీ మా అందరి మనసుని, మా అందరి బాధని అర్థం చేసుకుని మళ్ళీ నువ్వు ఈ ఇంట్లో అడుగుపెట్టావు. ఇక నీ మనసుని నొచ్చుకునే పని ఎన్నటికీ చేయము. ఒకవేళ ఇక్కడున్న నలుగురు గాడిదల్లో ఎవరన్నా తప్పు చేస్తే వాళ్ళ వీపి విమానం మూత మోగుతుంది అంటూ ఇక నారాయణ అయితే మహాలక్ష్మికి చెప్పి, బాయ్ బాయ్ మమ్మీ, రేయ్ శివంగి ఈజ్ ఏ బ్యాక్, మీరు కాస్త
జాగ్రత్తగా ఉండండిరా అంటూ ఇంకా నారాయణ అయితే కొడుకులకి చెప్పి అక్కడి నుంచి చాలా ఆనందంగా బయటకైతే వెళ్తాడు. ఇంకా చక్రి అయితే మహాని చూసి, ఏవండి మీరు నిజంగానే వచ్చేసారా? ఇదంతా నిజమే కదా అంటూ ఇక చక్రి అయితే మహాని అడుగుతూ ఉంటే, మహా ఇప్పుడు మిమ్మల్ని నమ్మించడానికి నేను చేతిలో హారతి వెలిగించుకోవాలా ఏంటి అంటూ చక్రిని అడుగుతుంటే, ఇక చక్రి మహా కోసం చేతిలో హారతిని వెలిగించుకున్న సంగతి అయితే గుర్తుకొస్తుంది. ఇక చక్రి, ఏమండి నేను మీకోసం చేతిలో హారతిని వెలిగించుకోలేదనే కదా ఇలా మాట్లాడుతున్నారు? చెయ్యి బాగా కాలిందండి, కావాలంటే చూడండి అంటూ ఇక చక్రి గారాలు పోతూ మహాకి తన చేతిని చూపిస్తాడు. ఇక మహా, ఏం అవసరం లేదు, అయినా మీకు కాల్తే నాకేంటంట అంటూ ఇంకా చక్రితో మాట్లాడుతూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన మాధవ అయితే, అమ్మ మహాలక్ష్మి, ఏంటమ్మా ఇదంతా? నువ్వు ఇక్కడ, పైగా మాకు తెలియకుండా నువ్వు ఇంట్లో ఏం చేస్తున్నావు అంటుంటే ఇక మహాలక్ష్మి, పెద్ది మీరెవరు? నిద్ర లేవకముందే నేను ఇంట్లోకి వచ్చాను, పైగా ఆ గదిలో నా వస్తువులని సర్దుకున్నాను, కానీ మీరు ఇలా బాధపడుతుంటే నేనెలా ఊరుకుంటాను చెప్పండి? అందరి ముందు మిమ్మల్ని వాళ్ళలా అవమానిస్తుంటే నేనెలా తట్టుకోగలుగుతాను? మీలాంటి మంచివారు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, అంతేగాని ఇలా వాళ్ళు వీళ్ళు అన్న మాటలకి బాధపడకూడదు అంటూ ఇంకా మహా అయితే చక్రి వైపు కోపంగా చూస్తూ ఇక మాధవతో చెప్తుంటే ఒక్కసారిగా మహా ఇక అక్కడే ఉండిపోతాను అని చెప్పిన మాటకి చాలా సంబరపడిపోతాడు. అలాగే కన్న కేశవ కూడా తెగ ఆనందపడిపోతూ, వదినా మీరు చెప్పింది నిజంగా నిజమేనా? మీరు మా కోసం ఇక్కడే ఉంటారా? నిజంగానేనా అంటూ ఇక కన్న అయితే మహాని అడుగుతుంటే మహా నవ్వుతూ, రేయ్ నీకోసమే వచ్చాన్రా, మరి నువ్వే నమ్మకపోతే ఎలా చెప్పు అంటూ ఇక మహాలక్ష్మి అయితే కన్నాని అడుగుతూ ఉంటుంది. కానీ చక్రి మాత్రం తన మనసులో, అమ్మయ్య నన్ను క్షమించేసింది, అలాగే మళ్ళీ ఈ బృందావనంలోకి అడుగుపెట్టింది అంటే తను నాకు భార్యగా ఈ బృందావనం ఇంటి కోడలిగా అడుగుపెట్టినట్టే కదా, అంటే నన్ను భర్తగా అంగీకరించినట్టేనా అంటూ చక్రి మనసులో రకరకాల ప్రశ్నలైతే తలెత్తుతాయి. ఇంకా ఇదేలా ఉండగా మహాలక్ష్మి అయితే, పెద్ది ఈరోజు అందరికీ నేనే టీ పెట్టిస్తాను అంటూ కిచెన్లోకి వెళ్తుంటే ఇక మాధవ మహాలక్ష్మితో, అమ్మ మహా, నీతో నేను ఒక విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను, నువ్వు నిజమే చెప్తావు కదూ అని అంటుంటే ఇక మహాలక్ష్మి కూడా, అదేంటి పెద్ది అలా మాట్లాడుతున్నావు, ఎప్పుడన్నా నీకు అబద్ధం చెప్పానా అని అడుగుతుంటే, అది కాదమ్మా, దీని గురించి నా అనుమానం తీరితేనే నాకు మంచిది అంటూ ఇక మాధవ అయితే మహాతో, చూడమ్మా మహా, కన్నాకి జ్వరం వచ్చి బాధపడుతున్నాడని ఇక్కడికి నువ్వు వచ్చావు కదూ, మళ్ళీ వాడికి జ్వరం తగ్గిన తర్వాత నువ్వు వెళ్ళిపోతావు కదమ్మా అని అడగడంతో ఒక్కసారిగా మహాలక్ష్మి ఆ మాటలకి షాక్ అయి, ఏంటి పెద్ది మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారు, అంటే నేనిక్కడి నుంచి వెళ్ళిపోవడానికి వచ్చా అనుకుంటున్నారా? లేదు పెద్ది, లేదు, ఇక్కడే మీ అందరితో కలిసి శాశ్వతంగా ఉండాలని వచ్చాను. అయినా మీరు నన్ను అర్థం చేసుకుంటారు అనుకుంటే మీరు కూడా బయట వాళ్ళలాగే మాట్లాడుతున్నారేంటి పెద్ది, నాకిప్పుడు మీ మీద కోపం వస్తుంది అంటూ ఇక మహాలక్ష్మి అయితే మూతి ముడుచుకుంటుంది. ఒక్కసారిగా మాధవ గట్టిగా నవ్వుతూ, అమ్మ మహా, నీ మొహానికి అస్సలు సూట్ అవ్వలేదు, ఎప్పుడు నువ్వు నవ్వుతుంటేనే అందంగా ఉంటావు, పైగా నువ్వు మా ఇంట్లో ఉండిపోవడానికి ఒప్పుకోవడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక కన్నాకైతే చెప్పలేనంత ఆనందం. అలాగే చక్రి అని అంటుంటే ఒక్కసారిగా మహాలక్ష్మి, తన గురించి ఇప్పుడెందుకులే పెద్ది అని అంటుంటే, అది కాదమ్మా, వాడు మళ్ళీ నిన్ను ఇంటికి తీసుకురావడానికి ఎంతగా ప్రయత్నించాడో నీకు తెలీదు అని అంటుంటే, తెలుసు పెద్ది, నా కోసం చక్రి ఎంతగా తాపత్రయపడ్డాడో తెలుసు, కానీ మళ్ళీ నేను ఇంటికొచ్చి తన మనసులో నా మీద ఉన్న స్థానాన్ని గుర్తు చేసినట్టుంటుందని
ఇన్ని రోజులు రాలేదు. కానీ నా వల్ల మీరందరూ ఇన్ని మాటలు పడ్డం నాకిష్టం లేదు. ముఖ్యంగా మీ తాయారత్త మీ గురించి తప్పుగా మాట్లాడి మీ కుటుంబ పరువుని తీయాలని చూస్తుంది. అందుకే ఆవిడ నోరు మోయించడానికే నేను అలా మాట్లాడవలసి వచ్చింది. మీ అత్తతో అలా మాట్లాడినందుకు సారీ పెద్ది అంటూ ఇక మహా అయితే మాధవని క్షమాపణ అడుగుతుంది. ఇక మాధవ అయితే, అయ్యో అమ్మా, నువ్వు నాకు క్షమాపణ చెప్పడమేంటి? నువ్వు రావడమే మాకు చాలా పెద్ద సంతోషకరమైన విషయం. ఇట్లాంటి టైంలో నువ్విలా క్షమాపణలు అడిగి నన్ను బాధ పెట్టకమ్మా అంటూ ఇక మాధవ అయితే మహాతో చెబుతూ ఉంటే ఇంతలో అక్కడికి చక్రి అయితే వస్తాడు. చక్రి మహాతో, ఏమండి, మీరు అందరితోనూ బాగానే మాట్లాడుతున్నారు, కానీ నాతో మాత్రం అస్సలు మాట్లాడట్లేదు. పైగా మీరు నన్ను క్షమించారు కదండి అని అంటుంటే ఇక మాధవ ఆశ్చర్యంగా చూస్తుంటే మహాలక్ష్మి మాత్రం, ఏంటి, నేను మిమ్మల్ని క్షమించానా? ఎప్పుడు, ఎక్కడ, ఎలా అని అడుగుతుంటే, ఏమండి, ఒకేసారి అన్ని ప్రశ్నలు అడిగితే నేను చెప్పలేనండి. కానీ మీరు మాత్రం నన్ను క్షమించారని నాకు తెలుసు. నన్ను క్షమించారు కాబట్టే కదా మళ్ళీ మీరు బృందావనంలో అడుగుపెట్టారు. పైగా నేను కట్టిన తాళికి రెస్పెక్ట్ ఇచ్చే కదా ఈ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టారు అంటూ ఇక చక్రి అయితే మహాతో మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. అలాగే ఆశ్చర్యపోతుంది. ఏంటిప్పుడు నువ్వు కట్టిన తాళి నా మెడలో ఉంది కాబట్టి నేను నీ భార్యని అనుకుంటున్నావు, అలాగే ఇంటి కోడల్ని అనుకుంటున్నావు, అంతే కదా అని అడుగుతూ ఉంటే ఇక చక్రి అమాయకంగా, అంతే కదండి, నేను తాళి కట్టడం వల్లే కదా మీరు ఈ ఇంట్లో అడుగు పెట్టారు. అది నిజమే కదండి, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అంటూ ఇక చక్రి మాట్లాడుతుంటే, ఓ అవునా, సరే అయితే అందరూ చూసి అలా అర్థం చేసుకున్నప్పుడు అలా జరగకూడదైతే అంటూ ఇక మహా అయితే తన చేతిలో ఉన్న గిన్నెని పక్కన పెట్టి మాధవ ముందే తన మెడలో ఉన్న తాళిని తీసి చక్రి చేతిలో పెడుతుంది. ఒక్కసారిగా చక్రి తాళిని చూస్తూ షాక్ అయిపోతాడు. ఏమండి, ఏంటండి ఇదంతా? మీరిలా మెడలో నుంచి ఈ తాళి తీసేయడం ఏం బాగాలేదు అంటూ చక్రి మాట్లాడుతూ ఉంటే ఇక మహాలక్ష్మి, మీరే అన్నారు కదా మీరు కట్టిన తాళికి నేను ఈ ఇంటి కోడలిగా అడుగు పెట్టానని. చూడండి, నేను ఈ ఇంటి కోడలిగా అడుగు పెట్టలేదు. కన్నా కోసం, పెద్ది కోసం, కేశవ కోసం, అదిగో ఆ బయట నేనింటికొచ్చానని తెగ సంబరపడిపోతూ చిన్నపిల్లలా గెంతులు వేస్తున్నాడే ఆ పెద్దాయన కోసం ఈ ఇంటిలో అడుగు పెట్టాను. అంతేగాని మీరు మళ్ళీ ఏదేదో ఊహించుకొని ఎక్కడికో వెళ్ళిపోయి మళ్ళీ పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తారేమో, అందుకే మీకు జీవితాంతం గుర్తుండాలని అది మీ చేతిలో పెట్టాను. చూడండి, నాకు దీని మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, అలాగే ఇది నేను ఇష్టపూర్వకంగా కూడా కట్టించుకోలేదు. ఇంకెప్పుడు ఈ టాపిక్ గురించి నా దగ్గర చెప్పద్దు అంటూ మహాలక్ష్మి చక్రికి దిమ్మ తిరిగే షాక్ వేస్తుంది. రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసు.